వాట్ ఐ ఈట్ ఆర్ ఎయిట్ ఇన్ మై హాస్టల్ ఇన్ వీకెండ్స్ ఏం పెట్టారో చూద్దామా. అంటే నేను మీ మీద ప్రేమ, అంటే నా ఫాలోవర్స్ మీద ప్రేమ కోసం ఈరోజు అలారం కూడా లేకుండా త్వరగా లేసాను. సో కిందకి వెళ్తే నా ఫేవరెట్ పొంగల్ పెట్టారండి అండ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా మంచిగా అనిపించింది. ఆఫ్టర్ ఐ మూవ్ టు హైదరాబాద్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ హ్యావింగ్ దిస్ పొంగల్ అనమాట. అంటే నేను హైదరాబాద్లో మోస్ట్లీ హోటల్ ఫుడ్స్ తినను, కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ అందుకే తినట్లేదు నేను అక్కడ, అంటే పొంగల్ కూడా. సో మా హాస్టల్లో పెట్టారు కాబట్టి ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఇంకొక 11 కలా వచ్చేసి ఉసిరికాయ ఆల్రెడీ నేను కట్ చేసి ఉప్పు కారం వేసి పెట్టుకున్నాను. సో అది కూడా తిన్నాను. ఇంకా బుక్స్ చదవాలి, పెద్ద ఫోజులు కొట్టాను బుక్స్ చదువుతా అని చెప్పేసి, కానీ ఒక్క పేజ్ కూడా కంప్లీట్ చేయలేదు. తర్వాత మా వదిన కాల్ చేశారనమాట. సో వాళ్ళతో మాట్లాడుతుంటే నేను కేఎఫ్సీ నీకు ఆర్డర్ పెట్టానని చెప్పింది. వద్దన్నా కానీ నేను హాస్టల్లో ఎలాగో బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ ఉంటుంది, అది తింటానంటే కూడా షీ వాస్ లైక్ నో దీన్ని తిను అని చెప్పి సో దీన్ని ఆర్డర్ పెట్టిందనమాట. సో ఇది ఫస్ట్ టైం నేను కేఎఫ్సీలో రైస్ తింటున్నాను అండ్ ఓకే టేస్ట్ అనిపించింది అనమాట. సో తర్వాత అలా ఇలా కొంచెం అలా పడుకోవాలని ట్రై చేశాను కానీ పడుకోవట్లేదు. ఇంకా డిన్నర్కి కిందకి వెళ్తే స్వీట్ పెట్టారనమాట, గులాబ్ జామున్ అని ఇంకా జీరా రైస్ పెట్టారు. జీరా రైసా నేను ఇంతే పెట్టుకున్నాను కదా, ఇంతలో ఇంత గ్రీన్ చిల్లీస్ అండి, ఫుల్ స్పైసీ అనిపించింది. సో ఎలా తినాలా అనుకున్నప్పుడు ఇంకా మజ్జిగ పెట్టుకుని అలా కొంచెం తిని కంప్లీట్ చేశాను. సో దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ ఎయిట్ ఇన్ మై హాస్టల్ ఇన్ వీకెండ్స్ అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో కూడా నేను వాట్ ఐ ఈట్ ఇన్ మై డే ఇన్ వీక్ డేస్లో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.